బ్యాడ్ లక్ అయితే మనల్ని ఇష్టపెడతలేదు గైస్. అసలు ఏం జరుగుతుందో ఈ సీజన్, ఇంజురీస్ అన్నీ. సో మహీషా పత్తిరాన్ అయితే మ్యాక్సిమం ఒక 4-5 మ్యాచెస్కి అయితే రూల్డ్ అవుట్ అనే చెప్పుకోవచ్చు. లేదా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ కూడా రూల్డ్ అవుట్ అని చెప్తే ఆశ్చర్యపోవడానికి అయితే మనకు లేదు. మీకు తెలిసినట్టే నేను గత వీడియోస్లో చెప్పినట్టు మహీషా పత్తిరానాకి అయితే బంగ్లాదేశ్తో T20 సిరీస్లో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే జరిగింది గైస్. సో అదైతే ఇప్పుడు సీరియస్ అనే చెప్తున్నారు. సో తనకైతే రికవర్ అవ్వడానికి 4-5 వీక్స్ పడుతుంది అనేది చెప్తున్నారు. సో మనకైతే ఇప్పుడు ఏం చేస్తే ఒక మంచి ఓవర్సీస్ రీప్లేస్మెంట్ తీసుకుంటారో లేదా అని కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఇట్లా జరిగిపోయింది మనకు. సో నో టెన్షన్స్. ఇప్పుడైతే నాకు తెలిసి అయితే వాళ్ళు రీప్లేస్మెంట్ అయితే తీసుకోరు గైస్ సిఎస్కే మ్యాక్సిమం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ రూల్డ్ అవుట్ మనం మ్యాక్సిమం అనుకున్నాం. సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్కి ఒకవేళ మహీషా పత్తిరానా ఫిట్ అయితే తను డైరెక్ట్గా అయితే వచ్చేస్తాడు స్క్వాడ్లోకి. ఒకవేళ కనుక రీప్లేస్మెంట్ తీసుకుంటే మహీషా పత్తిరానా అయితే కంప్లీట్లీ రూల్డ్ అవుట్ అయిపోతాడు గైస్. ఒకవేళ తను ఫిట్ అయినా కూడా కంప్లీట్లీ రూల్డ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ 2024 అయిపోతాడు. సో సిఎస్కే అయితే ఈ రిస్క్ అయితే తీసుకోరనేది అనిపిస్తుంది. సో మహీషా పత్తిరానా అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ సిఎస్కేకి. సో వాళ్ళైతే ఈ రిస్క్ అయితే తీసుకోరు. అండ్ డెవాన్ కాన్వే రీప్లేస్మెంట్ కూడా అంతే అనుకుంటున్నా. తనకు ఒకవేళ రీప్లేస్మెంట్ వస్తే కనుక ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్ అయితే అనౌన్స్ అయిపోయినాక రీప్లేస్మెంట్ తీసుకుంటారు డెవాన్ కాన్వేకి. మహీషా పత్తిరానాకి అయితే మ్యాక్సిమం తీసుకోరు. ఆప్షన్స్ గురించి చూసుకుంటేనైతే ఓడెల్ బట్మ్యాన్ అండ్ కెవిన్ మపాకా అయితే ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు. నాకు తెలిసి డెవాన్ కాన్వేకి ఒక ఫాస్ట్ బౌలర్ రీప్లేస్మెంట్ తీసుకుంటే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది గైస్. సో మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఐపీఎల్ టికెట్ సేల్ గైస్. సో ఫస్ట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీ చేపాకులు అయితే జరగబోతుంది. సో అక్కడ టికెట్స్ అప్డేట్స్ చూసుకుంటే మనం సిడిఈ లోవర్ స్టాండ్ 1700, ఐజేకే అప్పర్ స్టాండ్ 4000, ఐజేకేఎల్ లోవర్ స్టాండ్ 4500, సిడిఈ అప్పర్ స్టాండ్ 4000, కేఎంకే టెర్రస్ 7500. సో ఇవన్నీ 18/3/2024 అంటే 18 మార్చ్ 2024 పేటిఎం ఇన్సైడర్. సో యాప్ గుర్తుపెట్టుకోండి, బుక్ మై షో కాదు పేటిఎం ఇన్సైడర్లో అయితే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 18 మార్చ్ 2024 అయితే అలర్ట్గా అయితే ఉండండి. సో ఇదైతే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే జరిగింది ఇవాళ. అండ్ మీరు కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోకండి. సో ఫుల్ టికెట్స్ ఆర్ ఆన్లైన్ సేల్స్. సో అన్ని టికెట్స్ అయితే ఆన్లైన్ సేల్స్లోనే ఇవ్వబడతాయి. అండ్ ఇప్పుడు ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది గైస్. ఐపీఎల్ అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ అయితే ఎలక్షన్స్ వల్ల యూఏకి అయితే షిఫ్ట్ అవుతుందని. కానీ ఇప్పుడైతే ఐపీఎల్ చైర్మన్ అయితే ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్తో అయితే మేము కంటిన్యూస్గా కాంటాక్ట్లో అయితే ఉన్నాము. వాళ్ళు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయగానే మేము దానికి తగ్గట్టుగా ఐపీఎల్ షెడ్యూల్ అయితే ఇచ్చుకుంటాం. సో ఐపీఎల్ అయితే ఇండియాలోనే జరుగుతుందని అయితే తను తేల్చి చెప్పేశారు గైస్. సో మనకైతే ఎలాంటి వరీస్ అయితే ఉండదు. సో ఐపీఎల్ అయితే చెన్నైలో అంటే ఇండియాలోనే జరుగుతుంది. సో ఇదే ఇవాటి అప్డేట్స్ గైస్. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చూపించండి గైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. సో మన క్రికెటింగ్ అప్డేట్స్, తెలుగులో జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి గైస్. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు టాటా బాయ్.